అదొకటే కావాలి మనకి, ఇంకేం లేదు. ఆయన సిలిండర్ ధర పెంచింది మర్చిపోయినాం. ఇదే మోడీ గారు కదా, 350 రూపాయలు నేను వచ్చినప్పుడు. ఇలా ఎంత అయింది? 1000-1100 అయింది. తగ్గి మళ్ళీ 350కి పండుగ చేసుకుందాం. అది చేయడు. డీజిల్ ఎంత ఉండే, పెట్రోల్ ఎంత ఉండే? 65 ఉండే. ఇవాళ ఎంత అయింది? 110-108 అయింది. తగ్గి మరి 50 రూపాయలకు తగ్గి. ప్రపంచమంతా ముడి చమురు తగ్గింది. ముడి చమురు ధర తగ్గుతుంది, కానీ మోడీ చమురు ధర తగ్గది. ఏడిపోతున్నాయి పైసలని? మరి ముడి చమురు ధర తగ్గితే లాజికల్గా ఇక్కడ కూడా తగ్గాలి కదా, పెట్రోల్ డీజిల్ తగ్గది. ఎవరికి అడిగిపోతున్నాయి పైసలని? మరి ఇది అడిగేటోళ్ళు లేడు. ఎందుకు? మనకు సోయి లేదు. గుద్దుని గట్టిగా గుద్దుని దేవుడు 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 అని గుద్దితే 8 ఇల్లు గెలిచిరు, 8 ఆళ్ళు గెలిచిరు. తెలంగాణకి ఏమొచ్చింది? ఈ సంవత్సర కాలంలో 8 వీళ్ళు గెలిచిర్రు, 8 వాళ్ళు గెలిచిర్రు. తెలంగాణకి ఏమొచ్చింది? గుండు సున్నా గాడిది గుడ్డు. మళ్ళీ ఎందుకు? మళ్ళీ లాస్ట్కి వస్తే మళ్ళీ కమలాకరణ చేసిన పని ఎక్కడో వీకాలే. మానేరు వాటర్ ఫ్రంట్ ఎక్కడో పోవాలి, తీగల వంతెన ఎక్కడో పోవాలి, ఆయన వేసిన రోడ్లు ఎన్నో పోవాలి, చేసిన పనులను ఎక్కడో పోవాలి. కానీ మళ్ళీ ఆఖరికి మాత్రం ఆగమాగం కావాలి మనం.